అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలోని రాజయ్యపేట వద్ద గల హెటీరో పరిశ్రమ విషవాయువు లీకై 12 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిలో 3 పరిస్థితి విషమంగా ఉంది. యూనిట్ 9లోని ఘటన జరిగినప్పుడు 20 మంది కార్మికులు విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక బాధితులను పరిశ్రమ అంబులెన్స్లో నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు వీరికి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. అయితే పరిశ్రమలో భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని కార్మికులు ఆరోపిస్తున్నారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత ఆరా తీశారు. తక్షణమే బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.